తిరుపతి ఎందుకు ఏమైంది? నేను ఇప్పుడే వస్తా ఉండు సార్. ఎత్తండి సార్. నమస్తే సార్. నమస్తే. తిరుపతి, లోపల ఉన్న బట్టలన్నీ తీసుకుపోయే వాళ్ళ. అట్లనే సార్. సార్ బట్టలు ఎక్కున్నాయి, రేపు తెస్తా. సరే. ఏంటిది? రాతవి 47 మిస్డ్ కాల్సా? హలో సార్, నేను రాగలను సార్. సార్ ఎక్కడున్నారు సార్? నేను ఇంట్లోనే ఉన్నా. గౌరవ్ ఎక్కడుంది? తను రూమ్లో ఉంది. ఒకసారి చూడురి సార్. ఏ ఎందుకు? చూడురి, ఒక్కసారి చూడురి సార్. స్ఫూర్తి, స్ఫూర్తి, స్ఫూర్తి. రాధా, స్ఫూర్తి ఇంట్లో లేదు. రాధా. అయ్యో దేవుడా, ఆ తప్పెటోడు ఎవడో కాదు సార్. ఆరు ఆరు నా మొగుడు తిరుపతి సార్. అను అగైన్.
షిట్ తిరుపతి మీరు మీ పోలీసు వాళ్ళతోని పొలాలకు ఎత్తుకురి నే సర్కారు భూములలో ఎక్కుతా ఓకే తిరుపతి 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 ఎక్కడున్నావురా తిరుపతి 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 ఎక్కడున్నావురా అయ్యో అయ్యో అక్కడ ఏం లేదురా తిరుపతి అమ్మా తిరుపతి నీకు ఇదే పోయే కాలం రా ఇడిచిపెట్టు ఆ పిల్లని ఇడిచిపెట్టు ఎవరైనా ఉన్నారా ఇడిచిపెట్టురా ఎవరైనా ఉన్నారలా గిదేం పనిరా ఎవరైనా ఉన్నారా అమ్మో తిరుపతి ఇడిచిపెట్టు ఎవరైనా ఉన్నారలా ఎవరైనా ఉన్నారా ఏందే నీ లొల్లి? ఏందిరా ఏందిరా ఈ పాపం నేను చూస్తున్నది నిన్నేనా ఇదంతా చేసింది నువ్వేనా అట్లెట్లో చిన్న పిల్లల్ని చంపినవురా అయ్యో అయ్యో దేవుడా ఎందుకురా ఎందుకురా ఇట్లా తయారైనావు నీ వల్లే నేనేం చేసినా నన్ను కొచ్చాగాన్ని చేసినావు. నేను నిన్నెప్పుడు గిట్లా చూడాలే. అసలు 3 నెలల కిందట మీ నాయన చచ్చిపోకపోతే ఈ పెండ్లి అయ్యేటిదా? నువ్వు నా పెండ్లమయ్యేటిదానివా? అంతా కలోలే ఉంది. నీ కళ నిజమైంది, నా కళ నాశనమైంది. చిన్నప్పటి సంది నువ్వు బట్టలు ఉతికిను, నేను బడికిపోయినా. నువ్వు 3 ఆపేసినావు, నేను మా నాయన చచ్చిపోతే ఇంటర్లో ఆపేసిన. ఈ పెయి చూడు, ఈ చేయి చూడు, నా గొంతు కోసినట్టే కదా. అంటే ఈ పెండ్లి నీకు ఇష్టం లేదా? తలరాతని మార్వలేం కదా. రా
బ్రష్ చేసుకోలేదా? పొద్దునే ఎప్పులు వేసుకున్నా. చెమట వాసన వస్తుంది. సబ్బుతో స్నానం చేయలేదా? చేసిన ఏంది అట్లా అయిపోతున్నావు? ఊర్లో ఆడోళ్ళంతా నీ గురించి అనుకునేది నిజమైతే కాదు కదా. ఏమనుకుంటుండ్రు? ఆడోళ్ళందరినీ అక్కా చెల్లెల లెక్క చూస్తాడు. నిన్నైనా పెళ్ళాం లెక్క చూస్తాడో లేదో చూసుకో అన్నారు. అట్లేం లేదు. రేపు చేసుకుందాం. ఆ రాత్రే కాదు, ప్రతి రాత్రి 10 సంవత్సరాలుగా అదే అవమానం నాకు. నీ దగ్గర ఎలా తయారవుతాడు ఎవడైనా? రాత్రి వణుకుడే, పొద్దుగల కూడా వణుకుడేనా? ఆ రోజు సర్పంచ్ కూతురు ఫస్ట్ నైట్ రోజు ఏం చేసినావు? మనకిసంటి బెడ్ ఉంటే ఎరగొట్టేసేవాడిని. బెడ్ ఇరగొట్టడం అంటే దుంకి రొగ్గొట్టడం కాదు, దుమ్ము లేపి రొగ్గొట్టడం. అక్కడ కూడా వాళ్ళ బెడ్రూమ్ లో కూడా నన్ను అవమానించినావు. నాతోనైతే పండాడు, నా దగ్గర పంటడంతే. అట్లా అవమానిస్తే ఏం మగాడైనా ఏమవుతాడో ఇట్లానే తయారవుతాడు. ఆ రేపు ఎల్లుండయింది, ఎల్లుండి అవతల ఎల్లుండయింది. నువ్వు అనుకున్నదే నిజమైందే. దానికి కారణం నీ మాటలు. నేనేం తప్పు మాట్లాడినా? ఓ మగాడిని మగాడిని చేయాలన్నా, మగాడిని నాలాంటోడిని చేయాలన్నా దానికి కారణం ఆడదే. ఆ తర్వాత ఆకు పసర్లు తాపిస్తే నేను మగాడిని అయిపోతానా? ఆ? మళ్ళీ ఓ ఆడదాని వల్లే అయినా మన ఇంటి ముందు మాధవి పెళ్ళైన రోజు రాత్రి 4 గంటలకి బయటికి పోతున్నా.